దశలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము చూద్దాము. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పవిత్రుడా, నీకు స్తోత్రం నాయన. నీ కృపచేత మమ్మల్ని నాయన బలపరిచి నడిపించి విధానాన్ని పెట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయకాలమున మీరు మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నడిపించిన కృపను పెట్టి కృతజ్ఞతలు నాయన. దేవా, మీరు మందసానికని మందసంలో ఉన్న బలిపీఠమునకును బలిపీఠం పైనున్న కెరూబులకును వ్యత్యాసాన్ని మాకు వివరించారు నాయన. దేవా, మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు, మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు నాయన. నీకు స్తోత్రాలు. జీవము గల తండ్రి, నీకు స్తోత్రాలు. ఇప్పుడు సాయంకాలం జరగబోయే కూడికిల్లో మీరుండి నడిపించమని యేసు ప్రభు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులరా, మరి ఉదయకాలము మనము నేను ఇస్తున్నటువంటి వర్తమానంలో దేవుని ఏం కోరుకుంటున్నాడంటే, వినివారు ఉన్నప్పటికీ విని గ్రహించేవారు ఉండాలని కోరుకుంటున్నాడు, అంగీకరించేవారు ఉండాలని కోరుకుంటున్నాడు, ఇంకా ఆసక్తితో వినాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ మాటల నుండి మనము మరి సమరయ స్త్రీ విన్నదే గ్రహించింది, లూదియా స్త్రీ విన్నదే గ్రహించింది. ఆ కార్యాలు ఏంటో మనం చూసాం. సమరయ స్త్రీ అయితే విన్నదే గ్రహించినప్పుడు సమరయులందరినీ కూడా యేసుప్రభు యొద్దకి నడిపించింది. లూదియా స్త్రీ విన్నదే గ్రహించింది, సంఘాన్ని కట్టింది. అంత మాత్రమే కాదు, తనకు ముందుగా తన కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వాక్యంలోనికి రక్షణలోనికి నడిపించుకుంది. అంటే విని గ్రహించేవారు, అంగీకరించేవారు, ఆసక్తితో వినేవారు వాళ్ళు ఇలా కట్టబడతారన్నమాట. వాళ్ళ కార్యాలు కనపడతాయి అన్నమాట. ప్రియులరా, అందుచేతన ప్రభు ఇక్కడ మనకి దశలోనిక మరి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఇక్కడ పౌలు గారు దశలోనిక సంఘ విశ్వాసులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి మంచి మనసు ఉందో ఒకసారి నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. 13వ వచనం, మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. మనుషుల వాక్యమని ఎంచక ఏం చేయలేదంటండి వాళ్ళు. ఒకసారి ఈ మాట చూడండి. మనుషుల వాక్యమని ఎంచక, అందరు నాతో చెప్పండి, మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. దాని కింద ఉంది చూడండి, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. వాక్యము కార్యము ఎందుకు జరిగిందంటే, దశలోనిక సంఘస్థులు ఏ వాక్యమని ఎంచలేదంట, మనుషులు వాక్యమని ఎంచలేదు. అంటే మనము మనుషుల వాక్యమని
ఎంచకూడదు. వాక్యం మాట్లాడుతున్నప్పుడు మనుషులు మాటల్లాగా ఉన్నాయా లేకపోతే దేవుని మాటల్లాగా ఉన్నాయా అనేది మనకు తెలియాలి, తెలిసిపోద్దన్నమాట అండి. ఏమండి, అంతే కదా. ఇప్పుడు ఆహారము నాలుక మీద పెట్టగానే దాని రుచి ఏంటో తెలుస్తుంది. చప్పగా ఉంటే చప్పగా ఉన్నదంటాం, తీగా ఉంటే చేదుగా ఉంటే నాలిక మీద పెట్టగానే తెలిసిపోద్ది. ఇది మాట అండి. అది ప్రభు ఏమన్నాడంటే, ఆయన స్వరము మనకి వినిపిస్తున్నప్పుడు, మీరు వింటున్నప్పుడు, ఇది వింటున్నప్పుడే తెలిసిపోద్ది మాట. ఏంటిది, మనుషుల స్వరమా లేక దేవుని స్వరమా? దాన్ని పెట్టి మనము తీసుకోవాలన్నమాట అండి. తెలుసుకోవటమే దేవుని కార్యం. తిమోతి మొదటి పత్రిక చూడండి. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి కలుగు ప్రేమయే. చూసారండి, అంటే ఉపదేశ సారం అంటే ఏంటి ఏమండి? ఉపదేశ సారం అంటే ఉపదేశానికి ఒక అర్థం ఉందన్నమాట. ఉపదేశంలో ఏముండాలి? సారం ఉంది. అదే ఇందాక నేను మీతో మనం అనుకున్నాం కదా, నాలుక మీద ఆహార పదార్థాన్ని నాలుక మీద ఎట్టగానే అది ఏం చెప్తుంది? రుచిని చెప్తుంది. ఇప్పుడు దేవుని వాక్యం వింటున్నప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడా అనేది మనకి తెలిసిపోద్దన్నమాట. అన్నాడు కదా, నా గొర్రెలు నా స్వరం వినును. అంటే గొర్రెలకి కాపరి స్వరాన్నే ఏం చేస్తాయి? గుర్తుపడతాయి అన్నమాట. కాబట్టి దేవుని వాక్యం వింటున్నప్పుడు నిజంగా మనం ఆయన పిల్లలమైతే మన నుండి ప్రభు మాట్లాడుతున్నటువంటి స్వరాన్ని మనం ఏం చేస్తామంటే, చెప్పండి, ఏం చేస్తాం? గుర్తుపడతాం. మన ప్రభు మాట, పరిశుద్ధాత్ముడు మాటని ఏం చేస్తామంటే గుర్తుపడతాం అన్నమాట. కాబట్టి ఆ గుర్తుపడుతున్నప్పుడే జరుగుతున్నటువంటి కార్యం అన్నమాట. దాన్నే ఇలా అంటున్నాడు, ఉపదేశ సారం ఇచ్చి మనస్సాక్షి, మంచి మనస్సాక్షిని మనము పొందుకుంటాం అన్నమాట. ఇది ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు, నా స్థితిగతులను ఉద్దేశించి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అని ఒక ఆలోచన మీకు కలుగుతుంది అన్నమాట. అలా కలుగుతున్నప్పుడు ఆ వాక్యమే ఆలోచన కలిగిన మీకు ఏం కలగజేస్తుంది? కార్యసిద్ధి కలగజేస్తుంది. నేను ఇలా అంటున్నాను, నా కార్యసిద్ధిని అదేమంటున్నానంటే హృదయ పవిత్రత అంటున్నాను. పవిత్ర హృదయం అంటున్నాను, మంచి మనస్సాక్షిని అంటున్నాను. కార్యమేనండి ఇది. ఇసాక్ గారు, నేను ఆ వాక్యమే విశ్వాసులైన వారిలో కార్యసిద్ధి కలగజేస్తుంది అంటున్నాను. నేను కార్యం ఏంటి నేను అంటున్నాను? ఆ కార్యం ఏంటంటే హృదయ పవిత్రత అని అంటున్నాను, మంచి మనస్సాక్షి అంటున్నాను. అది కార్యమేనా? మంచి మనస్సాక్షి రావటం కార్యమేనా? అంటే మన మనసు వాక్యంతో కడగబడినప్పుడు మన మనసు ఏం చేస్తుందంటే మంచి మనస్సాక్షి ఇస్తుంది అన్నమాట. అంటే మనల్ని మంచి మార్గంలోనికి నడిపిస్తుంది అన్నమాట. అదే దేవుని కార్యం అంటున్నాను నేను, వాక్యం నుండి వచ్చే కార్యం. ఇది ఈ మనసు ఎప్పుడవుతుందంటే మనుషులు వాక్యమని ఎంచక. మనుషులు వాక్యమని ఎంచితే మనకి ఏం కోల్పోతామంటే, మనుషులు వాక్యమని ఎంచామనుకోండి మనం పొందవలసినది పొందుకోమాట. సరే, ఇంకో మాట చూద్దాం, చూడండి. తర్వాత మనుషులు వాక్యం అని ఎంచితే మనం ఏం కోల్పోతామో అది నేను మీకు చెప్తాను. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. అమ్మ, కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం అండి, 1వ వచనం చూడండి.
సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని చెప్పి నిశ్చయించుకుంటుని. ఏం చేస్తున్నారంటే పౌలు గారు, నేనేం ప్రకటించటం లేదు, వాక్చాతుర్యాన్ని ప్రకటించటం లేదు, జ్ఞానాతిశయాన్ని నేను ప్రకటించటం లేదు. నేను ఏం ప్రకటిస్తున్నానంటే సిలువ వేయబడిన క్రీస్తును తప్ప, సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే సిలువ వేయబడిన క్రీస్తును ఎందుకు ప్రకటించాలంటే వినేవారికి ఏం కావాలి? మంచి మనస్సాక్షి, హృదయ పవిత్రత, మంచి మనస్సాక్షి వస్తుంది కాబట్టి క్రీస్తుని ప్రకటించటం. అయితే మిగతా ఉన్నాయన్నీ ప్రకటించలేడా పౌలు గారు? ప్రకటించడు. కానీ అవన్నీ ప్రకటించకుండా క్రీస్తునే ప్రకటిస్తున్నాడు. అయితే ఇక్కడ ఇప్పుడు వింటున్న వాళ్ళకి క్రీస్తుని గురించి వింటున్నప్పుడే వీళ్ళకి ఏం కలుగుతుందంటే, అంటే వింటున్నవారు ఎలా తీసుకోవాలంటే నేను సిలువ వేయబడిన క్రీస్తు ఉన్నాడా లేదా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారనుకోండి, వాక్యం వింటున్నప్పుడు నేను సిలువ వేయబడిన క్రీస్తుని గురించి వింటున్నానా లేదా అనేది చూసుకోవాలన్నమాట. నేను మర్మమైన క్రీస్తుని గురించే నేను వింటున్నానా అనేది మీరు తీసుకున్నప్పుడు మీరు గుర్తుపెడుతున్నట్టుమాట. ఆయన గొర్రెలు నా స్వరమును వినును అన్నాడు. మీరు ఏం చేయాలి? మన కాపరి, కీర్తన గ్రంథంలో ఉంటుంది కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మన కాపరి ఎవరంటే యేసుప్రభు. యేసుప్రభు నాతో మాట్లాడుతున్నాడా లేదా, యేసుప్రభు గురించి వస్తుందా లేదా అనేది మనము గ్రహించాలన్నమాట. ఇంకా అది క్రీస్తు ఉన్నాడంటే ఖచ్చితంగా ఇది ధర్మశాస్త్రంలోని కట్ట వెళ్లకుండా మనకి స్పష్టంగా క్రీస్తు వస్తున్నాడు అనుకోండి, మనము ఇంకా దాన్ని మనుషుల వాక్యం అని ఎంచవలసినటువంటి అవసరత లేదు. ఎందుకంటే నేను రక్షణ ఆయన ద్వారానే పొందాను కాబట్టి నా జీవితం కూడా ఆయన ద్వారే. ఇంకా దాన్ని ఎట్టి పరిస్థితిలో మనుషుల వాక్యం అని ఎంచకూడదు. ఒకవేళ మనుషుల వాక్యం అని ఎంచారనుకోండి, ఏదో మాట్లాడుతున్నారులే పాస్టర్ గారు అని అనుకున్నారండి. చాలామంది అంతే కదని అలాగే కదా మాట్లాడతారు. ఎంత విచిత్రం అంటే మనుషుల వాక్యం అని ఎంచితే ఏం కోల్పోతారంటే వాళ్ళ జీవితంలో హృదయ పవిత్రతను పొందుకోలేరు. వాళ్ళు మంచి మనస్సాక్షి అనేది వాళ్ళ జీవితంలో ఉండదు ప్రియులారా. అందుకని ఇందాక తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. కొందరు వీటిని మానుకుని దేని మానుకుని అంటే ఉపదేశాన్ని మానుకున్నారు కాబట్టే పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి మానేసుకున్నారన్నమాట. చదవండి. తొలగిపోయి తమ చెప్పువాటునైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటునైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగూరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. చెప్పండి, దేన్ని తిరిగారంట? నిష్ప్రయోజనమైన ముచ్చట్లకి ఎలా వెళ్ళిపోయారు వాళ్ళు? దేనికి వెళ్ళిపోయారంటే గ్రహించలేదన్నమాట. ఇందాక అదే కదా మనం అనుకున్నాం. వాక్యము ఎంతమంది వింటున్నారా అనేది కాదు, వినువారు ఒక్కరున్నా, ఇద్దరున్నా, 5గురున్నా వాళ్ళు ఎలా ఉండాలో గ్రహించేవారుగా ఉండాలి, అంగీకరించేవారుగా ఉండాలి, క్రీస్తుని నేర్చుకునేవారుగా ఉండాలి. కల్పనా కథలో, పిట్ట కథలు నేర్చుకునేవారు కాదు, క్రీస్తుని మాత్రమే నేర్చుకునేవారుగా ఉండాలి.
అలాగ నేర్చుకున్నప్పుడు అలాంటి వారు కావాలని కోరుకుంటున్నాడు ప్రియులారా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రహింపు లేదు. దేని మీద? ఉపదేశ సారం మీద గ్రహింపు లేదు. దేని మీద గ్రహింపు ఉన్నదంటే ఆ ధర్మశాస్త్రం మీద గ్రహింపు ఉంది. ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు బాగా పఠిస్తున్నారన్నమాట. అందుకన్నాడు దారు, గ్రహింపు లేకపోయినను ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి ఏం చేస్తున్నారంటే రూటుగా పలికెత్తున్నారా. రూటుగా పలికెత్తే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అబద్ధాన్ని నిజము, అబద్ధాన్ని నిజం చెప్పారు అనుకోండి, అది ఎన్నాళ్ళు ఉంటుంది చెప్పండి? ఎంత గట్టిగా మాట్లాడినా చెప్పండి, అబద్ధాన్ని ఎంత గట్టిగా మాట్లాడినా నిజమైపోద్దా? అవదు, అది అబద్ధమే. ఇక్కడ ఏం చేస్తున్నారంటే రూట్గా పలికేస్తున్నారంట ప్రియులారా. దానివల్ల ఎంత గట్టిగా, ఎంత బల్లగుద్ది చెప్పినా, ఎంత గట్టిగా చెప్పినా, గొంతు అరిసి చెప్పిన విని వాళ్ళకి హృదయ పవిత్రత వస్తుందా? మంచి మనస్సాక్షి వస్తుందా? రాదు. అలాగున్నాయన్నమాట. కాబట్టి మనము వింటున్నప్పుడే గ్రహించుకోవాలి, లేకపోతే మన లైఫ్ వేస్ట్ అవుతుంది. చాలామంది ఈరోజు విశ్వాసులు గ్రహించలేకపోతున్నారు కన్నా విశ్వాసులు బోధించే వాళ్ళని చులకనగా చూస్తున్నారన్నమాట. ఎందుకనంటే ఒకసారి ఆ మాట చూడండి. యోహాను రోమపత్రిక 3వ అధ్యాయము, రోమపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టుదో తెలియబడుచున్నది. చాలండి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు కూడా ఏమవడంట? నీతిమంతుడు అవటం లేదంట. ఇప్పుడు ఇందాక మనము చదువుకున్నాం కదండి, కొందరు వాటిని మానుకుని, అంటే ఉపదేశ సారాన్ని మానుకుని, హృదయ పవిత్రత లేకుండా, మంచి మనస్సాక్షి లేకుండా ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండకూరి ఏం చేస్తున్నారంటే వీళ్ళు నిష్ప్రయోజనమైన ముచ్చట్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు, అంటే క్రియలు చెప్తున్నారంట. ఇప్పుడు దాన్ని ఎంత గట్టిగా చెప్పినా దానివల్ల ఇని వాళ్ళకి విశ్వాసం కలుగుతుందా చెప్పండి? విశ్వాసం కలగదు. ఆ మాట చూడండి ఒకసారి. ఆ మాట గలతీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను అనుసరించేవాడు వాటి వలనే జీవించును. ధర్మశాస్త్రము ఏం కాదంట? విశ్వాస సంబంధమైనది కాదు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు అనుకోండి విశ్వాసికి, ఇప్పుడు విశ్వాసికి విశ్వాసం వస్తుందా చెప్పండి? విశ్వాసికి విశ్వాసం రాదు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధించడం అంటే ఏం చెప్తాడు? ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుంది? పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది. అంటే ఏం చెప్తుంది అంటే నువ్వు పాపం చేసావు అని చెప్తుంది. అమ్మా సార్ అంతేనా అండి? ఇది ఏం చెప్తుందంటే నువ్వు పాపం చేసావని చెప్తుంది. దానివల్ల విశ్వాసులు ఈరోజు వినలేకపోతున్నారు. అంటే విశ్వాసులు విని 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 ఇంక ఎలాంటి మనసు వచ్చేస్తుందంటే ఈ పాస్టర్ గారు అలాగే చెప్తారు అంటే పైన పాస్టర్ గారు మాట్లాడుతూనే ఉంటారు, కింద పాస్టర్ గారికి దాన్ని ఏమంటారు కామెంట్స్, లేకపోతే పాస్టర్ గారిని హేళన చేయడం, పాస్టర్ గారిని దూషించి మాట్లాడడం,
ఇది అలా చెప్తాడని ఎలా కోలమాడడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు నేను ఇలా అంటున్నాను అనమాట. ఇలాగంటే పాస్టర్ గారిని వర్తమానాన్ని ఎలా తీసుకోగలుగుతారు? సరే, పాస్టర్ గారికి యోగక్షేమాలండి. పాస్టర్ గారు అంటే వాక్యం చెప్పినప్పుడు సేవకుని ఎలా గౌరవించాలి, సేవకుని ఎలా ఆదరించాలి అన్నీ ఉన్నాయి కదా. పాస్టర్ గారిని ఇంకా మా ఉపదేశమే తీసుకోలేనప్పుడు, ఎటకారం చేసినప్పుడు, హేళన చేసినప్పుడు ప్రియులారా ఇంకా ఆ విశ్వాసి జీవితం ఏది? విశ్వాసికి జీవితం లేదు. కాబట్టి ఈరోజు విశ్వాసి ఎందుకు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించలేకపోతున్నారంటేనండి, పాస్టర్ గారిని పాయింట్అవుట్ చేసేటట్టుగా మాట్లాడుతున్నారన్నమాట విశ్వాసులు. అలా మాట్లాడడానికి గల కారణం ఎవరంటే ఎవరు? ధర్మశాస్త్రాన్ని బోధించడం వలనే. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని బోధిస్తే విశ్వాసికి జీవితం రాదు. ఉపదేశ సారాన్ని బోధించారనుకోండి, అమ్మా విశ్వాసికి ఎలా ఉంటారు? హృదయ పవిత్రత, మంచి మనస్సాక్షి వస్తుంది. పవిత్రతను పెట్టి మంచి మనస్సాక్షిని పెట్టి విశ్వాసిని ఏం చేస్తారు చెప్పండి? విశ్వాసిని ఏం చేస్తారు? ఇసాక్ గారు ఉపదేశ సారాన్ని తీసుకున్నప్పుడు విశ్వాసి హృదయ పవిత్రత, మంచి మనస్సాక్షి పొందుకుంటుందండి. ఇప్పుడు సేవకుడు అంటే ప్రేమ ఉంటుందా ఉండదా? కాదని అనలేరు, నో అనలేరు. అప్పుడు సేవకుడి యొక్క యోగక్షేమాల గురించి ఆలోచించడము జరుగుతుంది. ప్రియులారా, ఈరోజు నిజంగా చాలామంది సతమతం అయిపోతున్నారు. సేవకులు కూడా సతమతం అయిపోతున్నారు. ఎవరు సతమతం అవుతున్నారంటే అందరూ ఒక సతమతం కాదు. ఎవరు సతమతం అవుతున్నారంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఉపదేశకులే సతమతం అయిపోతున్నారు. విశ్వాస సంబంధమైనటువంటి ఏర్పాటును బోధించినటువంటి సేవకులు సతమతం అవరు. చాలామంది నేను చూస్తున్నాను. సేవకుడు అంటే ఈరోజు విలువ లేదు. అయినప్పటికీ సేవకుడు ఏమన్నా తక్కువవాడా చెప్పండి? పౌలు ఇలా అంటాడు, మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు. అంటే ఎవరు ఎక్కిరింపబడతారు? ఎవరు ఎక్కిరింపబడతారంటే ధర్మశాస్త్రాన్ని బోధించినటువంటి సేవకులు ఎక్కిరింపబడతారు ప్రియులారా. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నారు కానీ చేయలేరు. ధర్మశాస్త్రం మూలంగా ధర్మశాస్త్రాన్ని బోధించిన వీళ్ళు చేయలేరు, వీళ్ళ బోధ వింటున్నా ఎవరు కూడా చేయలేరు ప్రియులారా. కాబట్టి బోధ వింటున్నప్పుడు ఏం కలగాలంటే, అంటే ఉపదేశం వింటున్నప్పుడు మనకి ఏం కలగాలి చెప్పండి? పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి కలగాలి. అవునా కదా? చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనము. గలతీ పత్రిక 6వ అధ్యాయము, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించేవానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వలను. చూడండి, ఇక్కడ ఆలోచించారా? జకరీ గారా, ఇసాక్ గారు, విలియం ఏంటి? దాన్ని ఏం విధంగా మనం ఆలోచించాలి? ఉపదేశం పొందువాడు ఉపదేశించేవాడికి ఏమిస్తాడంట? ఇప్పుడు అండి నా అంక అందరూ చూడండి ఒకసారి, నేను ఎవరిని ఇక్కడ అండి? ఉపదేశకుణ్ణి, ఉపదేశిస్తున్నాను. మీరేం పొందుకుంటున్నారు? నేను ఉపదేశిస్తున్న ఉపదేశాన్ని పొందుకుంటున్నారు మీరు. అవునా కదా? ఉపదేశాన్ని పొందుకున్న తర్వాత మంచి పదార్థాలు అని అన్నాడు కదా ఇక్కడ. మంచి పదార్థాలంటే ఇంకా దాన్ని మీరు తీసుకునే ఆ ఉపదేశంలోంచి వచ్చినటువంటి ఉపదేశ సారం ఇందాక చెప్పాను కదండి. ఏంటది? తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఏంటమ్మా? హృదయ పవిత్ర అంటే ఉపదేశం నుండి ఏం రావాలి మీకు చెప్పండి? ఏం రావాలి? పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము, దానిలో నుండి కలుగు
ప్రేమ, ఇవన్నీ కూడా దేవుని సేవకుడు ఉపదేశకుడునైనా నా నుండి మీరు పొందుకుంటున్నారు కదా, మీరు పొందుకుంటున్నారు కదా. ఇప్పుడు నాకు ఏం ఇవ్వాలో మీకు తెలీదా? చెప్పాలా నేను? ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, అది ఇవ్వండి అని నేను మొత్తుకోవాల్సిన అవసరం ఉందా? అమ్మ మీకు అర్థమవుతుంది ఇది? లేదు. అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని ఏం ఇవ్వంటలేదు, నేను చెప్తున్నాను. ఈరోజు సేవకులు ఎంత తక్కువగా, విశ్వాసులు చాలా తక్కువగా చూస్తున్నారు సేవకుల్ని. ఎందుకు తక్కువగా చూస్తున్నారు చెప్పండి? అది చెప్తున్న ఉపదేశం వీళ్ళకి ఆవిడ పని చేయటం లేదు. ఇప్పుడు జాగ్రత్తకేనండి, ఆవిడ పేరేం శాంతమ్మ గారేనండి, రైట్. ఇప్పుడు నేను అంటున్నాను, మీరు హాస్పిటల్కి వెళ్ళారండి, ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టారు, ఫీజుకు 500 ఏమండి, ఇంకా పోనీ ఒక 1000-2000 అయినాయి అనుకోండి. కొంతమందికి 10,000 కూడా అయిపోతాయి. అవ్వండి, అయిపోతాయి. 10,000 ఖర్చు పెట్టారు మీరు హాస్పిటల్కి వెళ్ళి, లేకపోతే 5,000-10,000 ఖర్చు పెట్టారు మొత్తం మీద. అసలు ఏమి పని చేయలేదు మెడిసిన్. చెప్పండి, మీరు డాక్టర్ని తిట్టుకోరా? ఏమండి అల్లుగా తిట్టుకోరా? ఇంత 5,000 రూపాయలు అయిపోయినాయి, 10,000 రూపాయలు అయిపోయినాయి, నాకు అసలు ఏం పని చేయలేదే అని తిట్టుకుంటారు ఖచ్చితంగానే. మీరు 15,000 రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ నిజంగా మీకు ప్రశాంతం, అంటే మీ కంప్లైంట్ రికవర్ అయ్యిందనుకోండి, మీరు ఏం చేస్తారా? తిట్టుకోరు కానీ మళ్ళీ ఇంకొకరికి చెప్తారు. మళ్ళీ ఇక్కడ 15,000 ఇచ్చారు, పలానా హాస్పిటల్, పలానా డాక్టర్ గారు, నేను వైద్యం చేసుకున్నాను, అక్కడికి వెళ్ళరా బాబు, డబ్బులు అవుతాయి నీలే, రోగం అయితే బాగవుతుందని చెప్తారు. అవునే కదా? నేను అదే అంటున్నాను. ఇప్పుడు నేను ఉపదేశం మీరు వింటున్నారు, నా ఉపదేశం మీకు సారాన్ని ఇవ్వలేనప్పుడు, మీకు హృదయ పవిత్రత ఇవ్వలేనప్పుడు, మంచి మనస్సాక్షి ఇవ్వలేనప్పుడు మీరు నన్ను ఎలాగ ప్రేమించగలుగుతారండి? అదే అర్థం కావటం లేదు. ఎంత జుట్టు పీకేసుకుంటారు, వాళ్ళు చేయలేదు, నాకు ఇవ్వలేదని. ఖచ్చితంగా ప్రియులారా, ఇది నేను చెప్తున్నటువంటి ప్రభు నాకు ఇచ్చినటువంటి వర్తమానాన్ని మీరు హృదయపూర్వకంగా అంగీకరించండి, వినండి. అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ప్రశాంతంగా ఉంటారు, విశ్రాంతిలో ఉంటారు అన్నమాట. ఇలా స్టార్ట్ చేయండి, కొత్తగా స్టార్ట్ చేయండి. మీరు కొత్త ఆలోచనలతో, కొత్త తలంపులతో మీరు స్టార్ట్ చేయండి, అద్భుతంగా ఉంటాయి. ఏం చేస్తాడో తెలిసినా, మీరు ఉపదేశం వింటున్నప్పుడు మీరు ఎలా ఉంటారో తెలిసినా, మీ ఉపదేశం విని వాళ్ళు ఏం చేస్తారంటే మీకు మంచి పదార్థాలన్నిటిలో భాగం ఇవ్వవలను అన్నట్టు. ఆలోచించండి. అబ్రహాము దగ్గరికి దేవదూతలు వెళ్ళినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? వారికి భోజనం పెట్టాడు. మీరు నా యొద్ద ఉండండి అని చెప్పేసి త్వరగా పరిగెత్తుకుంటూ చక్కటి భోజనాలు వారికి సిద్ధపరిచాడు. ప్రియులారా, ఆలోచించండి. ఇక్కడ మనం చదువుకునేటువంటి ఈ మాటల్లో, గలతీ 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకున్న మాటలో కింద ఫుట్నోట్లోనే ఒక మాట ఉంటుంది. చెప్పండి, ఆ మాట ఏంటి? వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో ఉపదేశించేవానితో పాలివాడై ఉండవాలన్నా. మరి దాన్ని ఎలా తీసుకున్నారు? ఉపదేశించేవాడితో ఎలా ఉండాలంట? పాలివాడై ఉండాలన్నమాట. అంటే ఉపదేశించేవాడితో కలిసి ఉండాలి. ఉపదేశించేవాడితో కలిసి పాటలు కానీ, ప్రార్థన కానీ, వాక్యము కానీ నేర్చుకుంటూ పాలివాడిగా ఉన్నప్పుడు ఆ ఉపదేశకుడి యొక్క లక్షణాలు వస్తాయంటే ప్రియులారా, ఆలోచించండి. దుష్ట సాంగత్యం మంచి నడివడకను చెరుపునన్నాడు. అవునా కదా? దృష్ట సాంగత్యం ఏది చెప్పండి? దృష్ట సాంగత్యం అంటే ఏంటి? దృష్ట సాంగత్యం అంటే ఈ ఉపదేశ సారం లేకుండా ధర్మశాస్త్ర సంబంధమైన బోధ ఉంది కదండి,
అదే దురష్ట సాంగత్యం. ఆ దురష్ట సాంగత్యంలో నీకు వాళ్ళతో సహవాసం చేసామనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రియులరా, సహవాసాలన్నీ ఒకటే, కానీ మనము ఒకవేళ మన వాక్యాన్ని గ్రహించినా మన ఆలోచనలు, మన తలంపులు కూడా పాడైపోతాయి. అందుకని అంటున్నాడు ప్రియులరా, మనం చదువుకునేటువంటి మాట, మనము ఉపదేశం వింటున్నప్పుడు సేవకులు ఈ ఉపదేశాన్ని చెప్పారు కదా, ఈ ఉపదేశ సారంలో ఏం దొరుకుతుంది? పవిత్ర హృదయం దొరుకుతుంది, మంచి మనసాక్షి దొరుకుతుంది, ఇంకేంటి నాకు అని దాన్ని వెంబడించాలన్నమాట. అంటే వారితో ఏం చేయాలి? పాలువారై ఉండాలి. పాలువారై ఉండి చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఏమండి, పాలువారై అయ్యామనుకోండి ఎలా ఉంటుంది అనుకున్నారు? అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఉపదేశం వినరు, పూర్తిగా వినరు, పైన వింటారు, మధ్యలో వింటారు, చివరి వింటారు. అలాంటికి ఏం అర్థమవుతుంది? అర్థం అవ్వదండి. పూర్తిగా వినాలి కదా. ఎంత చక్కగా రాయబడి ఉంది ఇసాక్ గారు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, నేను జాగ్రత్తగానండి చదివేది కూడా వినాలి, లేకపోతే మీకు నేను ప్రశ్న అడిగితే మీరు సమాధానం చెప్పలేరు. అంటే మీరు చదువుతున్నది కూడా వింటున్నప్పుడు మీకు ఏమొస్తుంది అంటేనండి, ప్రశ్న అడిగినా సమాధానం చెప్తారు. నేను ముగిస్తాను ఈ మాట నేను వివరించి, ఓకేనండి. దుష్టత్వమును, కపటము, వేషధారణ, అశ్వీను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలు ఏ పాలు అండి? ఉపదేశ సారం. పాలు రక్షణ కలగజేస్తాయంట. పాల్లో ఎన్ని పాలు ఉంటాయి? పోత పాలు ఉంటాయి, అంటే తల్లి పాలు ఉంటాయి, ఆవు పాలు ఉంటాయి, గేదె పాలు ఉంటాయి, డబ్బా పాలు ఉంటాయి, ప్యాకెట్ పాలు ఉంటాయి. కాకినాడలో మేము రెంట్కుంటే ఉదయం కాగానే 5 గంటల నుంచి 4 గంటల నుంచి పాలు పట్టుకెళ్తారన్నమాట అండి. వాళ్ళు ఏం చేస్తారంటే, గేదెలు 2 గేదెలు ఉంటాయి అంతే, వాళ్ళు అన్ని ప్యాకెట్లు తెచ్చేసుకుంటారు. ఇంటిగా సంతకాడ తెచ్చేసుకుంటారు అన్నమాట ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు తెచ్చేసి ఆ పాలు ఈ పాలు అన్ని పాలు కలిపేస్తారన్నమాట, మిక్సింగ్. ఇవన్నీ బాటిల్ వేసేసి పంపించేస్తూ ఉంటారన్నమాట, పట్టుకెళ్తూ ఉంటారన్నమాట. మళ్ళీ అంటే ఏంటి, ప్యాకెట్ పాలునే పిండి పాలు ఈ కలిపేసి మామూలుగా గేదె పాలు ఆ రకంగా అమ్మేస్తారన్నమాట అన్నిని. కానీ ఇక్కడ పాపం తీసేసుకుంటారు అంతే, ఏదో ఒకటి పోసేస్తారు అంతే శరీరాన్ని. అది ఈ లోకంలో అలా సెట్ అయిపోతుంది. కానీ జీవితానికి సెట్ అవుతుందా? చెప్పండి ఇసాక్ గారు, మీరు చెప్పండి. జీవితానికి సెట్ అవుతుందా? జీవితం అంటే ఏంటి? జీవితానికి సెట్ అవ్వదన్నాను కదా. జీవితానికి ఏంటి? జీవితానికి ఏమంటున్నానంటే అదే అన్నాను, దుష్టత్వ, కపటము, వేషధారణ, అసూయ, బూతులు మానుదురు అన్నాడు. ఇది జీవితం. అర్థమైందండి? ఇది జీవితము. ఇప్పుడు ఈ వాక్యం లేదనుకోండి, అంటే క్రీస్తుని గురించినటువంటి మాట, ఉపదేశ సారం లేదనుకోండి, జీవించగలుగుతాడా? జీవించలేడు. జీవించలేనప్పుడు ఏం చేస్తాడంటే వాటిని మానలేడు. అందుకనే ఈ మధ్య ఇప్పుడు క్రైస్తవులకి ఇలాంటివి ఉన్నాయా? అసూయ, సగరి, కోపము, అసూయ, వేషధారణ, బూతులు, ఈ లక్షణాలు క్రైస్తవులకు ఉంటాయా? ఏమండి, ఉండబట్టరా? ఇసాక్ గారు, ఉన్నాయంటారా లేవంటారా? అదే అయ్యో ఆయన చెప్పారు చూడండి, ఉన్నాయంటున్నారు ఆయన.
ఖచ్చితంగా నిజం. అది ఉన్నాయి. ఎందుకున్నాయి? ఎందుకున్నాయి? ఎందుకున్నాయి అంటే రుచి చూడలేదు కాబట్టి. రుచి చూడలేదు కాబట్టి అండి. రుచి అంటే ఏంటి? యేసుప్రభువుని విశ్వసించారు, మరలా శరీరం యాక్టివేట్ అయిపోతుంది అన్నమాట. అంటే నిజంగానండి కొంతమంది వీటిని పెట్టి వెళ్ళిపోయినా సరే అందరూ అలాగ ఉండరు. కొంతమంది ఏం చేస్తారు తెలిసిన, రుచి చూడాలనుకుంటారు ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, అబద్ధము ఎంత గట్టిగా చెప్పినా అబద్ధమే అవుతుంది. కానీ అది అబద్ధం అని గ్రహించేవారు ఉంటారుండ్రా? చెప్పండి. ఇంకో మాట చెప్తున్నాను, సత్యము గ్రహించే వాళ్ళు ఉంటారుండ్రా? ఇప్పుడు అందరూ అబద్ధాన్ని అంటారా? ఇప్పుడు నేను అంటున్నాను, సత్యాన్ని గ్రహించేవారు ఉంటారు, ఇది అబద్ధం, ఇది తప్పు అని గ్రహించే వాళ్ళు ఉంటారు. అలాంటి గ్రహించే వాళ్ళు మనకు కావాలి. యేసుప్రభువు వారు కావాలి. ఇది తప్పు, ఇది రాంగ్ స్టేట్మెంటు, ఇది అబద్ధము, సత్యాన్ని గ్రహించే వాళ్ళు ఉంటారన్నమాట అండి. అలాంటి వారు ఏం చేస్తారంటే సేవకులను ప్రేమిస్తారు. ప్రియులారా, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇస్సాక్ గారు వాక్యం చెప్తున్నారనుకోండి, నిజానికి ఆయన దేవుని వాక్యాన్ని చెప్తున్నారనుకోండి, ఉపదేశ సారాన్ని ప్రకటిస్తున్నారనుకోండి, ఉపదేశ సారాన్ని క్రీస్తు గురించి ప్రకటిస్తున్నారనుకోండి, ఇప్పుడు దీనిలోనే వారు ప్రకటిస్తున్నటువంటి ఈ మాటలు అది ఎలా చెప్పినా సరే పెద్ద ఇప్పుడు పేతురు గారిలో చెప్పేయాలనేది కాదు. ఇక్కడ పేతురు గారి కట కాదు ఇది. ఎవరు చెప్తారు? నడిపింపు ఎవరిదే? పరిశుద్ధాత్ముడిదే, యేసు ప్రభువుదే. పౌలు కూడా ఇందాక మనం చదివాం కదా, పౌలు ఎలా చెప్పారంట? భయముతోనూ వణుకుతోనూ చెప్పాడంట. మీరు ఇప్పుడు వణుకుతోనూ భయంతోనూ చెప్తున్నారు అనుకోండి, క్రీస్తుని పరిచయం చేస్తున్నారు అనుకోండి, ఇనే వాళ్ళకి ఏమొచ్చేస్తుంది చెప్పండి? మంచి మనసాక్షి వస్తుంది కదా. క్రీస్తుని చెప్పాలి అంటే మన పెర్ఫార్మెన్స్ని పెట్టి కాదు, వణుకుతూ భయంతో క్రీస్తుని చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఎస్ ఇతను క్రీస్తుని నాకు ప్రకటించాడు, మంచి మనసాక్షి. ఆ మంచి మనస్సాక్షిని పెట్టి ఇస్సాక్ గారిని గుర్తిస్తారన్నమాట. ఇస్సాక్ గారిని మిమ్మల్ని గుర్తిస్తారన్నమాట. అంటే మేము అది నిజం. అది మళ్ళీ మీ దగ్గర వేషధారణ నటించరు. ఇంకా అమ్మా అవునే కదా నేను చెప్పేది. ఇప్పుడు మీరు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు అలాగే నటిస్తారు, స్కూల్లో టీచర్ దగ్గర కూడా పిల్లలు అలాగే నటిస్తారు, అలాగే పాస్టర్ గారి దగ్గర నటించేస్తున్నారు. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఏమన్నానంటే, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నటించినా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు, కానీ ఏమన్నా నటిస్తారు కదండి, ప్రాబ్లం ఏముండదు. పోనీ స్కూల్లో టీచర్ దగ్గర నటిస్తే చదువు అంటే రాదు కానీ, అంతే కదా. కానీ సేవకుడి దగ్గర నటించారనుకోండి ఎలా ఉంటుంది అదన్నమాట. సేవకుడి దగ్గర నటించారనుకోండి జీవితం రాదు. పిల్లలు ఆలోచించండి. అంతే నేను అంటున్నాను. నేనేమంటున్నానంటే, మీరు వాక్యం వింటున్నప్పుడు, అది ఇందాక నేను చెప్పాను కదా, నేను ఇటువంటి సందర్భం ఏంటి కాబట్టి మీరు వాక్యాన్ని చెప్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని నిజంగా వింటున్నప్పుడు ఇది సత్యము, ఇది ఉపదేశ సారము అని గ్రహించే వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తారు. అంటే సేవకులైన వాళ్ళని ప్రేమిస్తారు. ప్రియులారా, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి. నటించే వాళ్ళు ఉంటారు. నటించే వాళ్ళు మన మీద వాళ్ళు ఏం చేస్తారంటే, నటించే వాళ్ళు మనల్ని హృదయపూర్వకంగా ప్రేమించలేరు. మనకి ఏదన్నా వస్తే ప్రేమిస్తారంతే. మీకు అర్థమవుతుందండి? నేను అదే చెప్తున్నాను. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నటించే వాళ్ళు ఏం చేస్తారంటే, వేషధారణతో నటించే వాళ్ళు పూర్తిగా ప్రేమించలేరు ప్రియులారా. కాబట్టి మనకి అలాంటి వారితో మనం సహవాసం చేయకూడదు. మన సహవాసం ఎవరితో ఉండాలంటే, యేసు ప్రభు గురించి బోధించే వారితో మన సహవాసం ఉండాలి. నిజంగా వాళ్ళు ఏం చేస్తారంటే యథార్థంగా ప్రేమిస్తారు. ఎందుకంటే వీళ్ళు వేషధారణ బూతులు మానుదురు అని అన్నాడు కదండి. వీళ్ళ ఆలోచన దేవుడు అద్భుతంగా పోషిస్తాడనమాట.
ఎందుకంటే మనకి శిరస్సు ఎవరో క్రీస్తు. మనకి శిరస్సు ఎవరంటే క్రీస్తు. మన పోషణ, మన సంరక్షణ ఎవరి దగ్గర ఉంది? క్రీస్తు దగ్గర ఉంది. యేసు ప్రభు గురించి మనం వింటున్నప్పుడు మన శిరస్సు ఆయనే కాబట్టి మన పోషణ, మన సంరక్షణ ఆయన ఇస్తాడు ఖచ్చితంగా. ఆకాశం అడవిలో సింహం పిల్లలైనా ఆకలిగోని ఉంటాయి, కానీ నన్ను వెంబడించి నా స్వరం విన్న నా పిల్లలు ఆకలిగోనను పోషిస్తాడు. అయితే వీళ్ళు ఆ క్రీస్తు మాట వినకుండా శరీర సంబంధంగా వెళ్ళిపోయారు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళకి ఇవ్వడు ప్రియులరా, ఎండగడ్డేస్తాడు. అంటే ఎండగడ్డేయటం అంటే ఇప్పుడు తప్పిపోయిన కుమారుని ఏం చేశాడు? తండ్రి దగ్గర నుండి ఆస్తి అంతా పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎలాగనే గొప్ప కరువు ఆ దేశంలో వచ్చింది, అవునా కదండి? పందులు తినే పొట్టు తినాలనుకున్నాడు. ఆ పొట్టు కూడా అతనికి అక్కడే కూడా లోటు వచ్చేసింది. నేనేమంటున్నానంటే దేవుని మనం సత్యాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని బోధించాలి, క్రీస్తుని బోధించాలన్నమాట. క్రీస్తుని గురించి నేర్చుకోవాలి. నిజంగా ఏదో వస్తుందో ఎవరో ఏదో ఇస్తున్నారని కాదు, కానీ ముందు మనం మాత్రం ప్రశాంతంగా ఉంటాం, మనం మాత్రం ధైర్యంగా ఉంటాం, ఏ విషయంలోనూ కూడా భయపడరన్నమాట. అట్టి కృప, అట్టి మంచి మనస్సాక్షి ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. పిల్లలు ఆలోచించండి, చెప్పినటువంటి మాటలన్నీ కూడా మీరు ఇంకా గ్రహించి తెలుసుకోవాలని ప్రభు పేరట కోరుచు నా మాటలు ముగిస్తున్నాను. సాయంత్రము మరి 7 గంటలకి మరి కూడిక, అంటే ఈ 7 గంటలకి కూడిక ప్రారంభం అవుతుంది. మనము కొద్ది నిమిషాలు దీనిలో మనం ఈ ప్రార్థన అయిన తర్వాత ప్రార్థన చేద్దాము. చిన్నగానే ప్రభు కార్యాలు వివేచిద్దాము, గ్రహిందాము. ఈ ప్రార్థన అయిన తర్వాత కొంచెం రెస్ట్, టీ, స్నాక్స్ తీసుకుని మరి మనము ప్రార్థన చేసి అప్పుడు నైట్ మన ప్రార్థన కూడుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా దేవా, కృప కలిగిన తండ్రి, జీవము గల ప్రభువానికి స్తోత్రాలు. మహిమలో ఉన్నవాడా, మహిమా స్వరూపినికి స్తోత్రాలు. ఇదిగో నాయనా, కూడి ఉన్న నీ పిల్లలను పెట్టి ప్రార్థిస్తున్నాం. అద్భుతంగా సాయంకాలం జరగనైనటువంటి కూడికకు మీరు మమ్మల్ని నడిపించండి. ఇదిగో నా తండ్రి, నీ పిల్లలను బలపరచమని, స్థిరపరచమని ఇసాకు గారిని పెట్టి, భార్యను పెట్టి, పిల్లలను పెట్టి ప్రభువుని స్తుతిస్తున్నాము. అల్లుడు గారిని పెట్టి, ఇంకా కూడి ఉన్న పిల్లలందరిని పెట్టి నేను స్తుతిస్తున్నాము. ఈ యొక్క ఇంటి నాయన మరి ఎం రాజు గారిని పెట్టి, భార్యను పెట్టి, శాంతమ్మ గారిని పెట్టి, వారి యొక్క నాయన పిల్లలను పెట్టి నేను స్తుతిస్తున్నావు. నాయన నీకు స్తోత్రాలు. సాయంకాలం జరగనైనటువంటి కూడుకులో మీరుండి మీ నామ మహిమార్థమే మమ్మల్ని వాడుకోమని కృప చూపించమని యేసు ప్రభు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అందరికి వందనాలండి.